కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎటకెలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. తినకుండా ఉంటే ఉన్నాయిలేనా వాళ్ళు వేసున్నారు వస్తుంది కానీ. కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎటకేలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీశాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్. అనిల్, ఎట్టకేకలకు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో గత కొంతకాలంగా అంటే 3 నెలలుగా ఒక చిరుత సంచరిస్తుందని చెప్పేసి పోలీసు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో అంటే వేదిక యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఎస్వి యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఇక్కడ పనిచేసే సిబ్బంది రాత్రిపూటల్లో ఇక్కడ ఉంటుండగా వాళ్ళకి ఎప్పుడు ఒకళ్ళు మామూలుగా ఈ కుక్కలను ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే ఇక్కడ కుక్కలను మన పులులు కూడా మేము చూస్తూ ఉంటాం, మాకు అలవాటు అయిపోయింది అనే పరిస్థితికి అయితే ఏర్పడింది. అయితే చుట్టుపక్కల ఈ వేదిక యూనివర్సిటీలో వేద పాఠశాలలో చదువుకునే విద్యార్థులు మాత్రము గత 3 నెలల నుంచి అంటే ఈ చిరుతలు కనిపించినప్పటి నుంచి కూడా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని మరీ ఇక్కడ వాళ్ళు హాస్టల్ రూముల్లో ఉంటున్నారు. అదేవిధంగా వేదిక యూనివర్సిటీ ప్రాంతాల్లో అంతా కూడా శేషాచలకి అడవులకి ఆనుకొని ఉన్న మొత్తం 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఈ యూనివర్సిటీలో తప్పించుకు తిరుగుతున్న ఈ చిరుతను బంధించేందుకు ఎట్టకెక్కలకు 4 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా అటవీశాఖ అధికారులు సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే అది గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గత ఈ యూనివర్సిటీ ప్రాంతంలో మొత్తం కూడా ట్రాప్ కెమెరాలు అదేవిధంగా 5 బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ కానీ ట్రాప్ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా బోన్లు కావచ్చు, వాటి ఎక్కడ కానీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటూ వచ్చింది. అయితే నిన్న రాత్రి ఏదైతే బోన్లు ఏర్పాటు చేశారో అంటే ప్రతిరోజు కూడా బోన్లు ఒక చోట నుంచి ఒక చోటకి మారుస్తూ కూడా అటవీశాఖ అధికారులు ఉంటారు. ఈ నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా విద్యా అరణ్య సదం అనే హాస్టల్ భవనం వెనకాల ఈ బోన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ బోన్ ఏర్పాటు చేసిన అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో బోన్లో అంటే 3.5 సంవత్సరాల గల ఒక చిరుతర పెద్ద పులి అని చెప్పుకొని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగి ఒక బోన్లో చిక్కిందని చెప్పవచ్చు. దాన్ని ఒకటిన అంటే మీడియా కూడా కంటపడనీయకుండా ఒకసారిగా దాన్ని తీసుకెళ్లి జూపార్కి తరలించారు. అయితే ఇంకా ఈ యూనివర్సిటీ ప్రాంతంలో 3 చిరుతలు పైన ఉంటాయని చెప్పేసి ఇక్కడ పనిచేసే సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వాటిని కూడా పట్టుకుంటారా లేకపోతే మరేమైనా చేస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఒకసారిగా యూనివర్సిటీ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కావచ్చు ఒకసారిగా ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మనం చెప్పుకున్నట్టు గతంలో చూసుకున్నట్టయితే చిన్న చిరుత అదేవిధంగా కొంచెం పెద్ద చిరుతలుగా మనకు విజువల్లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బోన్లో చిక్కిన చిరుత మాత్రము మనం చెప్పుకున్నట్టు 3.5 సంవత్సరాల వయసు ఉండే చిరుతగా చెప్పుకుంటారు. అంటే ఇంకా 3 చిరుతలు పిల్లలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు తల్లి పులిగా చెప్పుకునే ఈ చిరుత మాత్రం చిక్కింది బోన్లో. అయితే ఇంకా మిగతా 3 చిరుతలు అయితే ఈ యూనివర్సిటీ ప్రాంతంలో తిరుగుతుంటాయి. వీటిని కూడా బంధించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరి వేచి చూడాలి ఈ చిరుతలు మళ్ళీ బంధిస్తారా లేకపోతే ఎలా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అదే మత్తులో ఉంటుంది ఎప్పుడు
అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది.